గుడ్ ఈవినింగ్ ట్రేడర్స్. చూద్దాం ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, మార్నింగ్ నుంచి మనకి ఎలాంటి ట్రేడ్స్ వచ్చినాయి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. సరే, ఈరోజు ఫస్ట్లో మార్నింగ్ రికార్డింగ్ చూసిన వాళ్ళు అయితే మార్నింగ్ వీడియోలో నేను రికార్డ్ చేసింది ఏంటంటే, ఈ ఫస్ట్ క్యాండిల్ మనకి రెండు పక్కల డోజీస్ ఫామ్ చేసింది కాబట్టి దీంట్లో మనకి ట్రేడ్ ఎలాగో రాలేదు. ఇది మనం తర్వాత డిస్కస్ చేద్దాం దీని గురించి. ఫస్ట్ నిఫ్టీ చూడండి, నిన్న ఈవినింగ్ నేను అనాలిసిస్ వీడియో చేశాను కదా, దాంట్లో ఆల్రెడీ నేను చెప్పాను ఇది మంచి బులిష్ ఉంది, రేపు ఇక్కడి నుంచి మంచి బులిష్గా ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పాను. అదే రకంగా 26,216 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది ఈరోజు మార్కెట్. నిఫ్టీలో అయితే మంచి బులిష్నెస్ ఇంకా ఉంది. సో దీని తర్వాత క్యాండిల్ ఒక చిన్న ఏంటంటే ఇక్కడ క్యాండిల్ వస్తుంది కానీ కొంచెం చిన్నగా రావచ్చు నాకు తెలిసి. ఓకే, సరే, ఇది ఇంకోటి ఎప్పుడు చెప్పేదే అన్చార్టెడ్ ఏరియా. సో ఎప్పుడైనా ట్రేడ్ చేసేటప్పుడు ఇక్కడ మాత్రం స్టాప్ లాస్లు రెడీగా పెట్టుకోండి. ఈరోజు అయితే అలాంటి మూమెంట్ ఏం రాలేదు, సో ప్రాబ్లం ఏమీ లేదు. యాక్చువల్గా అయితే ఇలా ఒక్కసారిగా సెల్లింగ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మొత్తం ఒకేసారి ఎవరైతే సిఈ సైడ్ కూర్చొని ఉంటారో వీళ్ళందరూ బుక్ అవ్వడం అంటే ట్రాప్ అయిపోతారు. కాబట్టి సిఈ సైడ్ ట్రేడ్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ స్టాప్ లాస్ రెడీగా పెట్టుకొని ట్రేడ్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 3 days హై అన్నిటినీ బ్రేక్ చేసుకుని ఈరోజు పైకి వెళ్ళి క్లోజ్ చేసింది. సో ఇక్కడ వచ్చేసి కొంచెం రెసిస్టెన్స్ ఏరియా ఇది, ఎందుకంటే రౌండ్ నెంబర్ కూడా ఉంది నాకు 54,500. సో ఇక్కడ కొంచెం మనకి ఒక మేబీ అంటే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం చూస్తే ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఏరియా అయితే ఉంది. రేపు బ్యాంక్ నిఫ్టీలో మ్యాక్సిమం బులిష్నెస్ రావాలి. ఈవెన్ మనం ఒక ప్రికాషనరీగా ఒక రెడ్ క్యాండిల్ కూడా అనుకుని వెళ్దాం. ప్లస్ ఇక్కడ చూడండి 26,200 కదా, ఈ ఏరియాలో లేదు కానీ 26,500 ఈ ఏరియాలో అయితే ఒక ఓఐ బాగా బిల్డప్ అయి ఉంది. ఈవెన్ ఇక్కడ కూడా ఉంది 26,200 దగ్గర కూడా. దాని ప్రకారం ఇక్కడ మామూలుగా బులిష్నెస్ అయితే ఉంది రెండిట్లోనూ, నిఫ్టీలోను బ్యాంక్ నిఫ్టీలోను. బట్ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ఇక్కడ అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే ఇది కొంచెం రౌండ్ నెంబర్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏదన్నా ఓఐ కాల్ సైడ్ ఓఐ ఎక్కువైతే ఇక్కడ మార్కెట్ కొంచెం డిప్ తీసుకుని మరలా పైకే వెళ్తుంది. కొంచెం డిప్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈవెన్ ఇక్కడ నిఫ్టీలో కూడా అంతే. సో రేపు మ్యాక్స్ మార్కెట్ అయితే బులిష్, మ్యాక్స్ రేపు ఫామ్ అయితే చిన్న గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది లేదా చిన్న రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఈ రెండింటికి రెడీగా ఉండండి. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలోనూ అంతే. సరే, ఈరోజు ట్రేడ్స్ ఏం దొరికినాయో ఒకసారి చూసుకుందాం వెంటనే తొందరగా. చూడండి, నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత మొత్తం బులిష్నెస్ చూపిస్తుంది. ఇక్కడ మన ఈ లెవెల్ ఉంది కదా, మార్నింగ్ రికార్డు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇది బులిష్ లెవెల్ దగ్గరకు వచ్చేసి ఇది చాలాసేపు ఇక్కడ కన్సాలిడేట్ చేసింది. తర్వాత ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది, ఆ బ్రేక్అవుట్ నుంచి కూడా కన్సాలిడేట్ చేసింది. తర్వాత మరలా ఇక్కడ కొంచెం అటు ఇటుగా తిరుగుతూ ఫైనల్లీ ఇదొక స్పైక్ వచ్చింది డౌన్ సైడ్. ఇది చాలా దారుణమైన స్పైక్స్ అనమాట. ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి మార్కెట్లో చాలామంది స్టాప్ లాస్లన్నీ హిట్ అవుతున్నాయి, అందుకే మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది. సరే, మనకి ఇక్కడ స్పెషల్ క్యాండిల్స్ ఈ రెండు ఫామ్ అయినాయి. లెవెల్స్ డ్రా చేసుకుని దాన్ని బట్టి మనకి స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నాం. స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 26,050 సిఈ, 26,100 పిఈ. ఈ రెండిట్లో కొంచెం తేడా వచ్చింది, అందుకని రెండు సపరేట్ స్ట్రైక్ ప్రైజెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్పెషల్ క్యాండిల్ ఫామ్ అవ్వడానికి కోసం అని చెప్పి వెయిట్ చేసాం. అది స్పెషల్ క్యాండిల్ వచ్చేసి నిఫ్టీలో మనకి 10:15 ఫామ్ అయింది. దాన్ని బట్టి మనం ఈ లెవెల్స్ డ్రా చేసుకున్న తర్వాత చూడండి, మనకి 10:15కి ఆ స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దానికి ముందు ఎన్ని ట్రేడ్స్ వచ్చినాయి అన్నది మనం చూద్దాం.
దాని తర్వాత 10-15 తర్వాత ఎటు పక్కన ట్రేడ్ వచ్చింది. పిఈ సైడ్ చూడండి ఒక్క ట్రేడ్ కూడా లేదు. అదే సిఈ సైడ్ ఇక్కడ ఒకటి వచ్చింది, కానీ ఇక్కడ పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ ఇక్కడ కిందకి బ్రేక్ డౌన్ ఇవ్వలేదు. సో ఇది ట్రేడ్ కాదు. తర్వాత ఇక్కడ ఒకటి వచ్చింది, ఇది తీసుకోవచ్చు ఇక్కడ. సో దీని ఎంట్రీ వాల్యూ వచ్చేసి 79.65. సో ఇది అదే అక్కడే ఉంది, దాదాపుగా 78.15 లో. అవి వచ్చి 85 ఉంది. సో దాన్ని బట్టి ఇక్కడ మనం 79 దగ్గర ఎంట్రీ అయితే ఎక్కడ కూడా మనకి స్టాప్ లాస్ ఎంటర్ స్టాప్ లాస్ ఎక్కడ అవ్వకుండా డైరెక్ట్గా ఇది మనకి హై వచ్చేసి 210 దాకా వెళ్ళింది అనమాట. 79 దగ్గర నుంచి 210 దాకా. స్టాప్ లాస్ ఎందుకు అవ్వలేదంటే ఇక్కడ చూడండి, దీని కింద క్లోజింగ్ ఇవ్వాలి, ఇది పైన క్లోజింగ్ ఇచ్చింది, అయినప్పటికీ ఇది కింద క్లోజింగ్ ఇవ్వలేదు కాబట్టి ఇది మనకి స్టాప్ లాస్ కాదు. సో ట్రేడ్లో కంటిన్యూగా ఉండొచ్చు. ఇక్కడి నుంచి ఎన్ని గంటల నుంచి 11:55 నుంచి 3 గంటల వరకు మనం ఇదే ట్రేడ్లో ఉండాల్సి ఉంటే అప్పుడు మంచి ప్రాఫిట్ బుక్ అయ్యేది. ఓకే, ఇది స్వాపింగ్ స్ట్రాటజీలో మెథడ్ అనమాట. సో ఇది నిఫ్టీలో ఒక మంచి ట్రేడ్ సిఈ సైడ్. తర్వాత బ్యాంక్ నిఫ్టీలో చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి సిఈ సైడే మంచి ట్రేడ్ వచ్చింది. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి స్పెషల్ క్యాండిల్స్ ఇక్కడ ఫామ్ అయినాయి, లెవెల్స్ డ్రా చేసుకున్నాం, అలాగే చార్ట్స్ ప్రిపేర్ చేసుకున్నాం. చార్ట్ మీద సిఈపి చార్ట్లు 2 పెట్టేసాం. సిఈ వచ్చేసి 54,100 సిఈ, 54,300 పిఈ. ఇలా పెట్టుకుంటేనే మనకి ఈ లెవెల్స్ అనేవి డ్రా చేయగలం అనమాట. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ప్రకారం వస్తుంది అది. సరే, తర్వాత వచ్చేసి మనకి దీంట్లో 10-15కి ఈ స్పెషల్ క్యాండిల్ దీంట్లో ఫామ్ అయింది. దాన్ని బట్టి మనం 950కి ఫామ్ అయింది. దాన్ని బట్టి మనం లెవెల్స్ డ్రా చేసుకున్నాం. లెవెల్స్ డ్రా చేసుకున్న తర్వాత చూడండి, ఇది 950 తర్వాత ఒక్క క్యాండిల్ కూడా ఈ అప్పర్ లైన్ని క్రాస్ చేయలేదు. సో పిఈ సైడ్ మనకి అసలు ఒక్క ట్రేడ్ కూడా యాక్టివేట్ అవ్వలేదు. అదే సిఈ సైడ్ చూడండి, సిఈ సైడ్ మనకి ఇక్కడే యాక్టివేట్ అయిపోయింది. రైట్, ఎన్ని గంటలకి? 10:05 ఇది మీరు ఈ లెవెల్ ఎంత? 379. సో 379 దగ్గర ఒకసారి బై ఆర్డర్ పెట్టేస్తే అది ఎంత కిందకి వెళ్ళినా కానీ ఎప్పుడు మన స్టాప్ లాస్ని టచ్ చేయలేదు. అంటే ఇది స్టాప్ లాస్ కాదండి, దీని కిందకు వచ్చిన ఇది పైకి వస్తేనే స్టాప్ లాస్ అవుతుంది. సరే, ఈ తర్వాత ఒక సిస్టంలో ఒక ఇది ఉంది. ఇక్కడ నుంచి 379 దగ్గర నుంచి దీని హై వచ్చేసి 531. చూడండి, 170 పాయింట్స్. సో బ్యాంక్ నిఫ్టీలోను సిఈ సైడే మనకి ఈరోజు మంచి మూవ్ వచ్చింది. యాక్చువల్గా అయితే నిన్న బ్యాంక్ నిఫ్టీలో అస్సలు కొంచెం కూడా మూవ్ లేదు. నిన్న ఒక్క ట్రేడ్ కూడా బ్యాంక్ నిఫ్టీలో లేదు. నిన్నంతా ఆప్షన్ బయర్స్ని బాగా ఏడిపించిన రోజు. ఈరోజు కూడా మ్యాక్సిమం అదే జరిగింది. ఈవెన్ అప్పుడు ఈవెన్ 2 o'clock వరకు అలాగే ఉంది మార్కెట్. 2 కూడా కాదు, 2:20 వరకు అలాగే ఉంది. చూడండి, ఆ రేంజ్ని దాటి వెళ్ళలేదు. 2:20 వరకు అదే రేంజ్లో నడిచింది. దాని తర్వాత మార్కెట్లో మూమెంట్ ఎప్పుడు వచ్చిందని 2:35 తర్వాత వచ్చింది. ఇది కాస్త మనకి మంచి మూవ్ ఇచ్చింది. ఈ మూవ్ వల్లనే మనకి చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చిందన్నమాట. ఓకే, సో రేపు మార్కెట్ చేసేటప్పుడు మ్యాక్సిమం మార్కెట్ బులిష్గానే ఉండవచ్చు. బట్ బులిష్ మార్కెట్లో సిఈస్ బై చేసేటప్పుడు మీరంతా ఖచ్చితంగా స్టాప్ లాస్ని రెడీగా ఉంచుకొని చేయండి. ఓకే, అది ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి, ఇక్కడ దాకా హైకి వెళ్ళింది. 54, 460, 470 దాకా వెళ్ళినట్టు, 467 దాకా వెళ్ళింది. వెనక్కి 281 దాకా వచ్చింది. సో దీంట్లో కొంచెం క్లోజింగ్ వచ్చేసి అంత బులిష్గా ఏం లేదు. సో రేపు మార్కెట్ దీంట్లో అయితే చూడండి, ఇది చెప్పాను కదా, 54,500 అనేది ఒక రెసిస్టెన్స్ ఏరియా. అక్కడి నుంచి ఇది రిజెక్షన్ అయితే తీసుకుంది. రేపు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ పైకన్నా వెళ్ళొచ్చు, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా రావచ్చు. సో బీ కేర్ఫుల్. రేపు పిఈ సైడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి.
ఇక్కడ చేసిన 1-2 లాట్లతో చేయండి అంతే. సి సెట్ చేసేటప్పుడు స్టాప్ లాస్ పక్కాగా పక్కన పెట్టుకోవాలి. మనకు చేతిలో అలా ఎప్పుడు ఉండాలన్నమాట ఆయుధం. అది ఉంచుకునే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.